హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా పేరు గోపి అండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్షల్లో మనకి దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి అనుష రత్నం గారు ఇద్దరిలోని ఎవరికి ఓటేస్తే మంచిది? ఇప్పటి వరకు జరిగిన మనకి ఎపిసోడ్‌లో 12 ఎపిసోడ్‌లు అయితే జరిగాయి కదా! 12 ఎపిసోడ్‌లో ఎవరు బెస్ట్‌గా ఇచ్చారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే మీరైతే చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ విషయాలైతే మీకు చెప్తాను. ఎందుకంటే మన ఓటు బట్టే మనకి బిగ్ బాస్ హౌస్‌లోకి కామన్ మ్యాన్ అయితే అడుగు పెడతాడనమాట. వీళ్ళిద్దరి మీద చేయాలని అయితే నాకేది అనిపించిందని నేను వీడియో అయితే ప్లాన్ చేశాను. ఫ్రెండ్స్, ముందుగా దమ్ము శ్రీజ గురించి మాట్లాడుకుందాం అండి. దమ్ము శ్రీజ గారు స్టార్టింగ్‌లో మనకి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారనమాట. అప్పుడు జడ్జెస్ అందరూ కూడా శ్రీముఖి గారితో కలిపి ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది? మనకి రేకు డబ్బా మీద గీకితే ఎంత సౌండ్ వస్తదో అంత సౌండ్ అయితే వస్తుంది. ఈ అమ్మాయి అన్‌ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ అని చెప్పేసి శ్రీముఖి గారు దమ్ము శ్రీజ గారు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత శ్రీముఖి అదే మనకి దమ్ము శ్రీజ గారు వెళ్ళిపోతుంటే శ్రీముఖి గారు ఒక చూపైతే చూసారనమాట. అని. అంటే ఇది కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేస్తదా అనే చూపైతే చూసారు. మనకి ఓటీటీలో విన్నర్ అయిన బిందు మాధవి గారు కూడా ఏమంటున్నారంటే, ఈ అమ్మాయి అన్‌ఫిట్ ఫర్ ద షో అని చెప్పేసి రెడ్ అయితే ఇచ్చేస్తారు. అలాగే మనకి అభిజిత్ గారు, మాస్టర్ ప్లాన్‌లు వేసి అభిజిత్ గారికి కూడా ఈ అమ్మాయి ఎలాగనిపించింది, చిరాగ్గా అనిపించిందనమాట. వచ్చింది ఏదో పెద్ద పెద్దగా అయితే అరుస్తూ మాట్లాడింది. ఫస్ట్‌లో కయ్యమని అరిసింది. అందరి అటెన్షన్ నా మీద ఉంది కదా! అనైతే అన్నది. అదేంటంటే అందరికి కూడా చిరాకొచ్చింది. రివ్యూవర్స్ అందరికీ కూడా ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని ఎవరు తీసుకున్నారురా బాబు! నవదీప్ ఎందుకు అనవసరంగా గ్రీన్ ఇచ్చాడని చెప్పేసి అందరైతే అనుకున్నారండి. కాకపోతే నవదీప్ గ్రీన్ ఇచ్చి మంచి పని చేశాడని చెప్పేసి మనకైతే అందరైతే అనుకున్నారండి. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి టాస్కుల్లో మాత్రం విపరీతంగా పర్ఫార్మెన్స్ చేయడం కామనర్ అండి. ఈ అమ్మాయి చాలా కామనర్ అనమాట. విశాఖపట్నంలో చదువుకుంది. ఇంజినీరింగ్ వచ్చేసరికి మనకి భీమవరంలో చదువుకుంది. ఇలాంటి కామనరు ఎంతో మంది ఇన్‌ఫ్లుయెన్స్‌ని దాటుకొని అక్కడ 15 మందిలో మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు ముగ్గురు బడా బడా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు. దాంట్లో మన అనుష రత్నం గారు ఒకటి. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్ అందరిని కూడా దాటుకొని ఎన్ని పీఆర్‌లు పెట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నా సరే దమ్ము శ్రీజ గారికి ఎందుకు అంత పేరు వస్తుందో చెప్తాను చూడండి. ఒక టాస్క్ అయితే వస్తది. అదేం టాస్క్ అంటే మనకి ఇక్కడ టాటూ అయితే ఏసుకోవాలన్నమాట. ఐ యామ్ ద లూజర్ అని చెప్పేసి టాటూ అయితే ఏసుకోవాలి. ఇంకొక అమ్మాయి ఏం చేసి మోడలర్ అనమాట. ఆ అమ్మాయి మోడలర్ ఏంచి నేను లూజర్‌ని కాదు, నేనైతే టాటూ ఏసుకోను అని చెప్పేసి ఎళ్లి కూర్చుండిపోద్దనమాట. ఈ అమ్మాయి మాత్రం ఇక్కడ లూజర్ ఏసుకుంటాను అని చెప్పేసి దమ్ము శ్రీజ గారు అయితే అన్నారండి. శ్రీముఖి గారు, "ఏటిక్కడ? ఐ యామ్ ద లూజర్ అని చెప్పి ఫోర్ హెడ్ మీద ఏసుకుంటావా?" "యెస్, నేను ఫోర్ హెడ్ మీద ఏసుకుంటాను." చూసారు. సరే, అక్కడ కాదు ఇక్కడేసుకోవాలి మీరు. నరం పొట్టు మీద ఉంటది కదా! నరం పొట్టు మీద బిగ్ బాస్ లోగో అయితే ఏసుకోవాలని చెప్పేసి అయితే అన్నారనమాట. ఆ ఎపిసోడ్ నుంచి దమ్ము శ్రీజ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారనమాట. సెకండ్ టాస్క్ మనకి సయ్యద్ షాకీబ్ ఉసబ్ అలీ ఉన్నారు కదా! అక్కడ ఫోన్‌లోని డబ్బులు పంపించమన్న టాస్క్ ఒకటి దొరుకుతదనమాట. మనకి యువతల వ్యక్తికి కల్కి గారికి కరెక్ట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్కువ ఎవరైతే డబ్బులు ఫోన్‌లో పంపించుకుంటారో వాళ్ళు విన్నారు. కానీ మనకి ఇక్కడ సయ్యద్ షాకీబ్ అలీ గారికి మాత్రం మీరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అంటారన్నమాట. కరెక్ట్‌గా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లాస్ట్‌గా టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా? నేను చెప్పింది తప్పా అనిపిస్తే అందరూ కూడా మూసుకొని కూర్చుంటారండి 15 మందిలో. కాకపోతే ఈ అమ్మాయి మాత్రం ఇలా హ్యాండ్ రైజ్ చేస్తదనమాట. ఏంటి తప్పు వచ్చింది? ఊరు నుంచి ఊపుకొని వచ్చేసి చాలా ఎపిసోడ్‌లు అయితే మేము చేస్తున్నాం. ఇలాగే రన్ చేస్తున్నాం. అదేదో ఊరు నుంచి ఊపుకొని వచ్చేసాం అని చెప్పేసి నవదీప్ గారు అయితే అంటారనమాట దమ్ము శ్రీజ గారికి. అక్కడ కూడా దమ్ము శ్రీజ గారు ఒక మెట్టయితే ఎక్కారండి. నెక్స్ట్ మనకి ప్రసన్న గారి టాస్క్‌లోనండి. ప్రసన్న గారు అలాగే మనకి 16 బోర్డులైతే పెడతారు. దమ్ము శ్రీజ గారు దీంట్లో మూడో మెంబర్ అనమాట. అలాగే మనకి ప్రసన్న గారు కూడా మూడో మెంబరే. మీ ఇద్దరిని వాదించుకోండి అని అయితే అంటారనమాట. మనకి ప్రసన్న గారైతే ముందుకొస్తారు. అలాగే మనకి దమ్ము శ్రీజ గారైతే ముందుకొస్తారనమాట. వచ్చిన తర్వాత దమ్ము శ్రీజ గారు కన్విన్స్ చేసే విధానం అయితే సూపర్ అండి. యాక్చువల్‌గా అయితే. మీకు ఒక కాలు బాగోదు ప్రసన్న గారు. మిమ్మల్ని నేను ఫస్ట్ పొజిషన్‌లో చూడాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చిన్న వయసులోనే బెంగుళూరులోని కాలు పోగొట్టుకొని చాలా, చాలా, చాలా అచీవ్‌మెంట్స్ అయితే మీరు చేశారు. ఇక్కడి వరకు కూడా వచ్చారంటే మీరు చాలా గ్రేటు. 2 కాళ్ళు ఉన్నోళ్ళే సరింగా పని చేయలేకపోతున్నారు. అలాంటిది మీరు బాడీ బిల్డింగ్ ఛాంపియన్, అలాగే మనకి బైక్ రైడర్‌లో మీరు పర్ఫెక్ట్ చూపించారు. ఇంకా మీకు దేశాలన్నీ తిరిగారు. నేనైతే మీకు ఫస్ట్ ప్లేస్‌లో ఊహించుకుంటాను. మూడో ప్లేస్‌లో కాదు. మూడో ప్లేస్ నాది. అని చెప్పేసి అయితే అంటారనమాట. దానికి కన్విన్స్ అయినా మనకి ప్రసన్న గారైతే ఫస్ట్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతారు. మూడో పొజిషన్‌లోకి మనకి దమ్ము శ్రీజ గారైతే ఉంటారనమాట. అక్కడ శ్రీముఖి గారు ఏమంటారంటే, "వావ్! సూపర్! ఎక్స్ట్రార్డినరీ! దమ్ము శ్రీజ గారు మీరు కన్విన్స్ చేసేసింది రోయ్!" అని అయితే అంటారనమాట. అక్కడ ఇంకొక స్టెప్ అయితే ఎక్కారనమాట. ప్రజల గుండెల్లో కూడా ఒక్క స్టెప్ అయితే ఎక్కారు. నెక్స్ట్ మనకి ఎక్కడంటే మనకి దమ్ము శ్రీజ గారు మనకి నెక్స్ట్ ఎపిసోడ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే మనకి శ్రీజ గారు ఒక టాస్క్ అయితే ఆడారనమాట. తాడు ఇలాగ ఉంటుంది. దాంట్లో అందరూ ఔట్ అయిపోయారు. అనూష రత్నం మొత్తం అందరూ ఔట్ అయిపోయారు. కాకపోతే దమ్ము శ్రీజ గారు మాత్రం లాస్ట్‌లో ఉండి ప్రజల మనసుని గెలుచుకొని ఇంకొక మెట్టయితే ఎక్కారనమాట. ఇయన్నీ కూడా పాజిటివే. దమ్ము శ్రీజ గారికి ఇయన్నీ కూడా పాజిటివే. అంతే కాకుండా మనకి ఇక్కడ
దమ్ము శ్రీజ గారు గెస్సింగ్ మనకి జడ్జెస్ అయితే చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఓహో! ఓకే. నాకు టాస్క్ అర్థమైపోయింది. ఏంటి టాస్క్ ఏం అర్థమైందంటే అదేనండి ఇప్పుడు పైనాపిల్స్ గాని, యాపిల్స్ గాని తెచ్చి దాని మీద వెయిట్ మిషన్ మీద అయితే పెడతారనమాట. ఎంత వెయిట్ ఉందో కరెక్ట్‌గా మనం చెప్పాలి అనైతే అంటారనమాట. అక్కడ కూడా ఇంకొక మెట్టయితే ఎక్కింది దమ్ము శ్రీజ గారు. గెస్సింగ్ విషయంలోనే ఎక్కింది. అలాగే మనకి ధైర్యం విషయంలోని టాటూ వేసుకున్న ధైర్యం విషయంలోని ఒక స్టెప్ అయితే ఎక్కారు. అలాగే మనకి ఆహ్, మనకి ఏంటంటే గ్రూప్ డిస్కషన్‌లో కూడా ఒక మెట్టయితే ఎక్కారనమాట. ట్రూత్ అండ్ డేర్ ఒక టాస్క్ అయితే పెట్టారండి. దాంట్లో ఏంటంటే దమ్ము శ్రీజ గారు అన్ని పాయింట్లు గెలుచుకున్నారు. అన్ని పాయింట్లు గెలుచుకొని మనకి జ్యూరీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రేకు డబ్బాల పిల్ల అని చెప్పి ట్యాగ్ అయితే ఇచ్చారో స్టార్టింగ్ ఎపిసోడ్‌లోనే అలాంటి జ్యూరీస్ దమ్ము శ్రీజ గారిని అపార్థం చేసుకున్నాను. సూపర్ దమ్ము శ్రీజ గారు అని చెప్పేసి ఇక్కడ స్టార్ కూడా ఇచ్చారండి నిజంగా. ఒక్కొక్క మెట్టు ఎదుగుకొని వచ్చి 12 ఎపిసోడ్‌లు కూడా ఏంటంటే ఈవిడ టాలెంట్. నిన్న కూడా ఎపిసోడ్‌లో 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే ఫ్రూట్స్ టాస్క్‌లోనండి. మనకేంటంటే ఇక్కడ మన ఇది పంచతంత్రంలో ఇక్కడ కడతారు కదా! తోలుబొమ్మలాట. ఆ తోలుబొమ్మలాటలో కూడా 2 పాయింట్లు గెలుచుకుంది దమ్ము శ్రీజ గారు. ఇలాగేంటంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్ని పీఆర్ పెట్టుకోండి అవతలోళ్ళు, ఈవిడ ఓటింగ్ మాత్రం ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే చేశారు. కామనర్ అంటే ఈళ్ళు నన్నడిగితే. బెస్ట్ మంచిది నిజంగా సూపర్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అనూష రత్నం గారి దగ్గరికొద్దామండి. అనూష రత్నం గారు స్టార్టింగ్ ఎపిసోడ్‌లో వచ్చారు. ఇంట్రొడ్యూస్ అయితే చేసుకున్నారు. అందరికీ ఆ స్టోరీ అయితే నచ్చేసింది. అందరూ కూడా అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ గారు గ్రీన్ ఇచ్చారు. నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చారనమాట. ముగ్గురు గ్రీన్ ఇచ్చేసి మనకి గోల్డెన్ సీట్‌లోనైతే కూర్చోబెట్టేశారనమాట అనూష రత్నం గారికి. అప్పటి నుంచి 12 ఎపిసోడ్‌లు అయితే అయ్యాయి. 12 ఎపిసోడ్‌లకి కూడా ఒక్కటంటే ఒక్క టాస్క్‌లో కూడా ఆ అమ్మాయికి నాకు కనిపించలేదు. ఇలాగెళ్తుంది, అలాగ ఔట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇలాగెళ్తుంది, అలాగ ఔట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇంకోటేంటంటే జడ్జెస్ ఎవరు కూడా బ్యాడ్ కంటెస్టెంట్స్ అని ఆ అమ్మాయికైతే ఇవ్వలేదు. అనూష రత్నం గారికి ఇవ్వలేదు. అలాగే మనకి గుడ్ కంటెస్టెంట్స్ అనూష రత్నం అనే కూడా ట్యాగ్ అయితే ఇవ్వలేదు. 2 కార్డులు తీసుకోలేదు. అంటే ఆ అమ్మాయి ఏంటంటే అసలు కనిపించట్లేదు. టాస్క్‌లోనే ఎక్కడ కనిపించట్లా. ఏ కోసాన్ని ఎతుకుతున్నా సరే ఆ అమ్మాయి కనిపించట్లే. ఎక్కువ ఎవరైతే కనిపిస్తున్నారో దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు, అలాగే మనకి నాగా గారు, అలాగే మనకి సయ్యద్ షాకిబ్ అలీ గారు, అలాగే మనకి ప్రియా గారు. ఈ 5 కనిపిస్తున్నారు. బాగా మీరు దృష్టిలో పెట్టుకుంటే 5 కనిపిస్తున్నారు. అంతే. మిగిలిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ ప్రసన్న కుమార్ గారు గాని, లేదనుకుంటే మనకి చిన్నపిల్ల 19 శ్రియ గాని ఆళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. దాలియా గారు గాని అందరూ కూడా కనిపిస్తున్నారు. ఈ అమ్మాయి ఎందుకు కనిపించట్లేదో నాకేం అర్థం కావట్లేదు. పోనీ స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదంటే అందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. అందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఈ అమ్మాయి గారికి మాత్రం అస్సల నో. గప్ చుప్ సోడా కప్ అన్నట్టే ఉంది అనూష రత్నం గారికి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరికి ఓటేస్తే మంచిది? ఎవరికి ఓటేయకూడదు? ఎందుకంటే మన ఓటు బట్టే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తారు. సెలబ్రిటీస్ అవుతారు. బయట నుంచి వచ్చిన తర్వాత 2 సినిమాలు, 4 సినిమాలు చేసుకుంటారు. మంచిగా పేరొస్తుంది. సో ఏంటంటే మన మీద ఆధారపడి ఉంది కాబట్టి ఓట్ అనేది మనం ఖచ్చితంగా ఎవరైతే మనకి నిజాయితీగా ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం ఓటేద్దామండి. ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు వీడియో. చాలా షార్ట్ వీడియో. ఫ్రెండ్స్ ఇంకా అనూష రత్నం గారి గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదండి. అనూష రత్నం గారి గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇంతే. అసలు ఆవిడ అసలు కనిపించలేదు. ఆవిడ ఏ టాస్క్‌లో కూడా కనిపించలే నాకైతే. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మరి కానీ ఓటింగ్‌లో మాత్రం మొన్నటి వరకు ముందు వరుసలో ఉండేది. ఇంకా అలాగలా డౌన్ అయిపోయి అస్సాం ట్రైన్ అయితే అయిపోద్దనమాట. ఈ అమ్మాయి ఎళ్లి సూచనలు అయితే తక్కువగా ఉన్నాయి. మరి జడ్జెస్ మరికి ఏదైనా మాయ చేసి, మంత్రం చేసి ఏదన్నా ఆహ్, చేశారంటే మాత్రం ఆ అమ్మాయి ఎళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ అమ్మాయి ఎళ్ళిపోయినా సరే పీకిందేం ఉండదక్కడ నన్నడిగితే. అదనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీరు కంప్లీట్‌గా చూసారని అయితే అనుకుంటాను. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. జస్ట్ టేక్ కేర్. బాయ్.